పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు మనుషులను తినే అన్నా చెల్లెలు రాక్షసులు ఉండేవారు. అయితే భీమసేనుని అమితంగా ప్రేమించిన చెల్లి రాక్షసి తన అన్నను చంపమని, తన అన్న ఈ అడవికి రాజని, అతనిని చంపకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తాడని చెప్పగానే భీమసేనుడు హిడింబాసురుని భయంకరమైన యుద్ధం చేసి చంపేస్తాడు. తర్వాత హిడింబి, నేను మా అన్న హిడింబాసురుడు నరమాంసం తినేవాళ్ళమని, ఇక నుంచి నరమాంసం తిననని, భీమసేనుని చూసినప్పటి నుంచి అతనిని పెళ్లి చేసుకోకపోతే నేను బ్రతకనని చెప్పగానే తన అన్న గూర్చి ముందుగానే చెప్పి పాండవులను కాపాడిన హిడింబికి భీమసేనునికి వివాహం జరిపిస్తారు పాండవులు. హిడింబికి భీమసేనునికి పుట్టిన బిడ్డ ఘటోత్కచునికి తనకు తెలిసిన రాక్షస మాయ ఇంద్రజాల విద్యలన్నీ నేర్పించి మహావీరునిగా చేసిన ఘటోత్కచుడు మహాభారత యుద్ధంలో పాల్గొని పాండవుల తరపున యుద్ధం చేస్తాడు. ఘటోత్కచుడు ఏనాడు అంతఃపుర సౌఖ్యాలు కోరుకొని జీవితాన్ని త్యాగం చేసి హిమాచల ప్రదేశ్ లోని మనాలి ప్రాంతంలో హిడింబీదేవి ఆలయంలో పూజలు అందుకుంటోంది ఈ త్యాగమూర్తి.